ఈరోజు మనం ధ్యానం కొరకు నేను ఎన్నుకున్న బైబిల్ వాక్యము ఏషియా 40వ అధ్యాయము 31వ వచనము. ద బుక్ ఆఫ్ ఐజాయా 40th చాప్టర్ అండ్ వర్స్ 31. ఈ వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో ఒకవేళ మీరు చూసినట్లయితే కొన్నిసార్లు దీని గురించి నేను మాట్లాడి ఉన్నాను, కానీ దీని గురించి ఈరోజు మాట్లాడడానికి నేను చాలా స్టడీ చేశాను. ఏ రీతిగా మనము బలము పొందుకోవాలి. ఈరోజు ఇక్కడ వచ్చిన వారు మీరు ఏదో ఒక రీతిగా సొమ్మసిల్లిపోయిన వారు, అలసిపోయిన వారు, జీవితంలో విరక్తి చెందిన వారు, ఇంకా జీవించాలన్నా ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత మంచిగా జీవించినా నాకు మంచి పేరు లేదు కదా, నాకు ఏ విధమైన ప్రభావం లేదు కదా, ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా ఉండాలి, హౌ లాంగ్ లార్డ్, ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రయాసపడాలి అని, నా ప్రయాసమునకు ఏదైనా ప్రతిఫలం ఉందా అని ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేకుండా వస్తున్న వారే చాలామంది ఉన్నారు. అంటే మన విశ్వాస జీవితంలో ఏదో ఒక ఆదివారము కానీ, చర్చ్కి వెళ్తున్న రోజు కానీ, లేదా ఈ రెండో శనివారము ఈ కూటానికి కానీ, ఏదో ఒక ఉజ్జీవపు కూటానికి కానీ వెళ్ళినంత ఆ రోజు మాత్రం బలము పొందడం నిజమైన క్రైస్తవ జీవితంలో బలము కాదు. మీరు ఇక్కడ పొందుతున్న బలము మీ జీవిత కాలం అంతా ఏం చేయాలి? మిమ్మల్ని బలపరచాలి. ఈ బలం మనం ఎలా పొందుకోగలుగుతాం? అయితే నేను ఈరోజు ఆలోచించాను, ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు అని చెప్పవచ్చు, కనిపెట్టువారు అని చెప్పవచ్చు. అంటే కనిపెట్టడం అంటే ఎలా కనిపెట్టగలం? యోబు అంటాడు, నేను కనిపెట్టడానికి నా బలము ఏంటి? రాళ్ళ బలమా? లేకపోతే ఏమంటాడు, నా బలము రాళ్ళ వంటి బలమా? నాకు అటువంటి బలము లేదు కదా అని అంటున్నాడు. కానీ ఈరోజు మన క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసంలో మన బలము ఎటువంటి బలము? రాళ్లకు జీవం లేదు గనక రాళ్ళ వంటి బలం మనకు అవసరం లేదండి. కానీ జీవం గల ఒకటితో మనం పోల్చుకోవాలంటే బైబిల్లో రాయబడి ఉంది, పక్షిరాజు గురించి రాయబడి ఉంది. అటువంటి బలం ఈరోజు ఒకవేళ మీరు చూస్తే మన ఇండియా నేషనల్ ఫ్లాగ్లో, మన జెండాలో 3 కలర్ ఉంటుందండి. కానీ కొన్ని దేశాల ఆ ఫ్లాగ్ చూడండి, జెండా చూడండి, వాటిలో పక్షిరాజు ఉన్నదంట. ఎందుకు పక్షిరాజు పెట్టుకున్నారు? ఆ పక్షిరాజు పెట్టడానికి ముందు ఒక చర్చ గవర్నమెంట్లో వచ్చిందంట. ఆ పక్షిరాజు కాదు, ఇంకొక పక్షిని పెడదామని. అంటే వారు అన్నిటి గురించి రీసెర్చ్ చేశారు, ఏ పక్షి గురించి పెట్టాలి. చివరికి నిర్ణయం చేశారు, ఇంకా హాల్కన్ ఉంది, ఈ ఈగిల్ అని ఉంది. ఈ పక్షిరాజులోనే చాలా రకం ఉంది. మనం మామూలుగా ఆకాశంలో చూస్తూ ఈ చనిపోయిన జంతువులను తింటున్న అది కాదండి పక్షిరాజు. నిజమైన పక్షిరాజు ఏమిటంటే ఈ తల అది ఈ పక్షిరాజు మాత్రం తన ఆయుష్ 5 నుండి 7 సంవత్సరంలో అది జీవిస్తుంది. ఆ తల బట్టతల అయిపోతుంది. ఇంకా ముక్కు అనేది వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు దాని ముక్కు రంగు మారిపోతుంది. ఎంత వయసు పెరుగుతుందో దాని ఈకలు గోల్డ్ కలర్ నుండి తర్వాత డార్క్ బ్లాక్, నల్ల కలర్గా మారిపోను. అంటే ఈ పక్షిరాజును ఎందుకు ఒక నేషనల్ ఫ్లాగ్లో, ఎందుకు ఆ యొక్క జెండాలో, రాష్ట్ర జెండాలో ఎందుకు ఎక్కించారు? లోకరీతిగా కానివ్వండి, ఇంకా మనం బైబిల్లో చూస్తే చాలా సార్లు దేవుడు తనని కూడా, నేను ఒక పక్షిరాజు వలె, ఒక ఈగల్ వలె మిమ్మల్ని రెక్కల మీద నేను ఎత్తుకొని వెళుదును, ఆ రీతిగానే మిమ్మల్ని నేను పోషిస్తాను, ఆ రీతిగానే మిమ్మల్ని కాపాడుతానని అనేక వాగ్దానంలో ద్వితీయోపదేశ కాండంలోనూ ఇంకా వేరే వాగ్దానములు ఉన్నాయి. కానీ ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు పక్షిరాజు వలె మీరు బలమును పొందాలి. అంటే ఈ పక్షిరాజుల వలె బలము ఎందుకు మనం పొందాలి? ఎలా పొందుతాం? ఇక రాయబడి ఉంది, మీరు కనిపెట్టినప్పుడు, ఎదురు చూసినప్పుడు. అంటే ఎదురు చూడడం, కనిపెట్టడం అంటే సాధారణంగా ఇది కనిపెట్టడం మనం ఎలా అనుకుంటామంటే, ఇదిగో ఈయన రాకడ కోసం మనం కనిపెడుతున్నాము, భర్త ఇంటికి రావడానికి ఏంటండి కనిపెడుతున్నాం. ఈ కనిపెట్టడం కాదండి.
పక్షిరాజుతో పోల్చి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ కనిపెట్టడం ఎటువంటిది? చాలా మనం వాక్యంలో చదువుతూ ఉంటాము. 49 ఏషియా 49:23 కూడా మనం చూస్తున్నాము. నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు అని రాయబడి ఉంది చివరి భాగంలో. నా కొరకు మీరు కనిపెడితే మీరు అవమానము నొందరు. ఇంకా కీర్తనగాడు అంటున్నాడు 40వ కీర్తన 1లో మనం చూస్తున్నాము, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. అంటే ఈరోజు మనకు సహనము లేదు, ఓపిక లేదు. ఇది ఎందుకు? ఈ సహనం ఎప్పుడు వస్తుందండి? సహనం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఉపద్రవములో, శ్రమలో మీరు దేవుని అంది నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే సహనం వస్తుంది. కానీ ఎవరి జీవితంలో తొందరపాటు ఉన్నదో, తొందరపాటు ఎప్పుడూ అది నాశనకరమైనది. ఏమిటండి? అసూయ నాశనకరమైనది, తొందరపాటు నాశనకరమైనది. అయితే ఈయన అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ఎటువంటి మొర ఆలకించాడు? ఇక్కడ రాయబడి ఉంది, నాశనకరమైన గుంటలో నుండి, జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. దీని గురించి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి మాట్లాడిన గుర్తు ఉంది. జికట ఊపిలో నుండి నన్ను లేవనెత్తును అని దేవుడు చెప్పుచున్నమాట. అంటే మనం దేవుని కొరకు సహనముతో కనిపెట్టాలని రాయబడి ఉంది. అంటే ఎప్పుడు వరకు కనిపెట్టాలంట? సరి అయిన కాలము వరకు. బైబిల్లో అనేక వాక్య భాగం ఉన్నాయి. తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చించు వరకు ఏం చేయాలంట? బలిష్టమైన ఆయన చేతి క్రింద అణిగి ఉండము అని ఉంది. 1 పేతురులో ఉంది. అయితే ఇంకా మనం చూస్తున్నాము, అన్నిటికీ ఒక సమయము, ఒక కాలం ఉంది. ఏంటండి? అన్నిటికీ ఒక సమయము, కాలం ఉంది. నేను ఎప్పుడు అంటాను, గాడ్ డజంట్ మేక్ లేట్ ఆర్ గాడ్ డజంట్ కమ్ లేట్. ఏంటండి? అంటే ఆయన ముందుగానే ఏమీ చెయ్యడు, సరి అయిన కాలానికి ముందుగా ఏం చెయ్యడు, ఇంకా ఆలస్యంగా కూడా రాడు. ముందుగా ఏం చెయ్యడు, ఆలస్యంగా రాడు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, ముందుగా వస్తే ఏమవుతుంది? మన గురించి మన జీవితంలో ఏం చేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో ఆ కార్యం నెరవేరదు ముందుగానే జరిగి ఉన్నట్లయితే. చాలాసార్లు నా సాక్ష్యం మీకు చాలామందికి తెలుసు, ఆయన క్రొత్తగా వింటున్న వారు కొందరు ఉంటారు. ఇప్పుడు ఒకవేళ నా జీవితంలో ఒకవేళ నేను అనుభవించిన బాధలు పెళ్ళైన దినమే చేతబడి చేసి 3 రోజుల్లోనే అన్నీ మర్చిపోయి భర్త నుండి విడదీసి 2 నెలలు ఒంటరిగా ఉండి సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని పిచ్చిగా రోడ్లో తిరిగి ఇవన్నీ జరగకుండా, ఒకవేళ నాకు పెళ్ళైన వెంటనే 1 సంవత్సరంలోనే ఒక కూతురు, ఈమెకు ముందు 2 కాన్పు పోయింది, ఆమె తర్వాత ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. ఒకవేళ ఇవన్నీ జరగకుండా నా జీవితంలో పెళ్ళైన మొదటి సంవత్సరం ఒక కుమారుడు, 2వ సంవత్సరం ఒక కుమార్తె మాత్రం జన్మించి ఉంటే తప్పకుండా నేను చెప్తాను, ఈరోజు నేను సేవకురాలుగా మాత్రం మీ ముందు నేను నిలబడి ఉండాను. ఒక మంచి ఇల్లాలుగా, ఒక మంచి తల్లిగా, నాకు పిల్లలంటే ప్రాణం. ఆ రీతిగా ఈరోజు ఒకవేళ నేను ఇంత ప్రయాసపడి సేవ నేను తిరుగుతున్నానంటే దానికి కారణం, ఈరోజు నేను సేవలో వాడబడి దాదాపు ఇప్పుడు ఈయనకి ఎంత వయసు అంత అండి నా సేవ ఆయుష్. ఈ బాబు పుట్టి 2 నెలల్లో బయలుదేరాను సేవకని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తే ఎన్నో లక్షల మందికి నేను సువార్తను ప్రకటించి ఉన్నాను. ఏ చిన్న మీటింగ్లో పోయినా, గడిచిన వారం శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం షార్జాలో ఉన్నామండి. షార్జా, అబుదాబి, దుబాయ్లో ఉన్నాం. అక్కడ చిన్న మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్ పోయినా మా ఇంట్లో ఒక 60 మంది కూడుకొని వచ్చారు. జస్ట్ IMS ప్రేయర్ మీటింగ్ అండి. ఆ ప్రేయర్ మీటింగ్ ముగించి నేను సాధారణంగా ప్రార్థన చేస్తున్నప్పుడే చూడండి అద్భుతాలు జరిగింది. మోకాల్లో లేని చిప్పు సృష్టించబడినది. ఒకనికి ప్యాన్క్రియాస్ మొత్తం చెడిపోయి ఇండియాకి వచ్చి 4 ఆపరేషన్లు చేసిన వాడు, అతనికి ప్యాన్క్రియాస్ నూతనంగా సృష్టించబడినది. ఆ రీతిగా నాకు నిన్న వచ్చింది ఈమెయిల్ చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ప్రభువా, జస్ట్ నేను పోయి అక్కడ నిలబడ్డానంటే ఇన్ని అద్భుతాలు. ఈరోజు నేను చూసిన అద్భుతాలు వేల సంఖ్యలో చూసి ఉన్నానండి. నా శరీరం బలహీనమైనదే, కానీ ఒకవేళ నా జీవితంలో నాకు ఈ ఓపిక, ఈ సహనము, ఈ రీతిగా దేవుని కొరకు నన్ను సమర్పించుకోవడానికి ఎన్ని సంవత్సరం పట్టింది తెలుసా? 8 సంవత్సరం అండి.
సంవత్సరం 88వ సంవత్సరం నుండి 97వ సంవత్సరం వరకు నా జీవితంలో చాలా శ్రమలు అనుభవించాను, చాలా నిందలు అనుభవించాను, లేనిపోని నిందలు అనుభవించాను, కారణం లేని మాటలు విన్నాను. ఇవన్నిట్లో నాకు వచ్చింది ఏం తెలుసా? ఇప్పుడు ఎన్ని నిందలు రాని, ఎన్ని మాటలు వచ్చినా, ఎవరు తిట్టినా, ఎవరు ఏం చెప్పినా నాకు బాధ కలగదు. ఎందుకు? నేను బలము పొందాను. ఏంటండి? నేను బలం పొంది ఉన్నాను. ఐఎమ్ స్ట్రాంగ్. నేను స్ట్రాంగ్. నాకు ఈ స్ట్రెంగ్త్ ఎలా వచ్చిందండి? ఈ బలం ఎలా వచ్చింది? నేను అనుభవించినది కన్నా ఇంకా పెద్దగా ఏమీ నాకు రాదు. ఆ బలం ఎప్పుడు వస్తుంది? ఈరోజు ఇంత బలంగా నేను నిలబడుతున్నానంటే, ఇంత ప్రయాణం చేస్తున్నానంటే, ఎక్కడైనా పోయి వచ్చే ఈ ధైర్యం నాకు వచ్చిందంటే, ఇవన్నిటికీ కారణము నేను అనుభవించిన బాధలతో పాటు, శ్రమలతో పాటు ఆ రోజుల్లో దేవుల్లో ఎదిగానండి. ఎలా కనిపెట్టానంటే, ఆయన కొరకు కనిపెట్టాను. ఆయన కొరకు. కొందరు ఉపద్రవంలో 2 రకమైన ప్రజలు ఉన్నారు. కొందరు ఎలా ఉంటారంటే, వారికి ఉపద్రవం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, ఏళ్ళమైన మాటలు వచ్చినప్పుడు దేవులో నుండి దూరం అయిపోతారు. కానీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను. అపవాదిని సిగ్గుపరచాలంటే జస్ట్ కాళ్ళ క్రింద తొక్కుతానని చెప్తే ఆయన భయపడడు. ఎప్పుడు సిగ్గుపరచగలుగుతాం తెలుసా? మీకు ఎన్ని శ్రమలు వస్తుందో, ఎన్ని బాధలు వస్తుందో అంత గట్టిగా మీరు దేవుని పట్టుకోండి. అంత గట్టిగా, ప్రభువా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నీవే నా కేడము, నీవే నా కాపరి, నీవే నా బలము, నా సహాయము యెహోవా నుండి వచ్చును. బైబిల్లో ఉన్న అనేక వాగ్దానములను పట్టుకొని మీరు చెప్పండి. యోబు చెప్పిన రీతిగా, ప్రభువా నేను మరణించినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా శరీరము కుళ్ళిపోయినా, నా శరీరము చీకిపోయినా నేను ఆయన యందు విశ్వాసము ఉంచుతాను. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు దేవుణ్ణి సన్నిధిలో మీరు కనిపెడుచున్నప్పుడు. ఈరోజు ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే, మీ అందరికీ రోజు అద్భుతాలు జరుగుతుందండి, మీ అందరికీ రోజు స్వస్థతలు జరుగుతుందండి, మీ అందరు ఈ రోజే మీరు చేతుల నిండా డబ్బులతో ఇంటికి పోతారని చెప్పడానికి నేను రాలేదు. అది అబద్ధమైన బోధ. నిజమైన ఏం బోధ తెలుసా? తగ్గిన కాలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయనకు సాధ్యం కాదని కాదు, మిమ్మల్ని అందరినీ నేను ఒక్క క్షణంలో స్వస్థపరచగలడు. కానీ అందరినీ ఈరోజే స్వస్థపరిచి, అందరినీ ఈరోజే కోటీశ్వరులుగా చేస్తే మనకును అన్యులకును ఏ తేడా లేదు. మీ విశ్వాసంలో పడిపోతారు, విశ్వాసంలో పడిపోతారు. కానీ ఎప్పుడు మిమ్మల్ని స్వస్థపరచాలి, ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, ఎప్పుడు మిమ్మల్ని హెచ్చించాలని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మరలా చెప్తున్నాను, ఒక్కరోజు ముందుగా కూడా ఆయన ఏమీ చేయడు, ఒకరోజు ఆలస్యంగా కూడా ఆయన రాడు. అందుకని ఏం చేయాలి? కనిపెట్టాలి. ప్రభువా తగ్గిన కాలంలో మీరు నన్ను హెచ్చిస్తారు, తగ్గిన కాలంలో మీరు నన్ను ఆశీర్వదిస్తారు. అంతవరకు నేను ఏం చేస్తాను? నేను చేయవలసిందంతా నేను చేస్తాను. నేను చదవవలసింది నేను చదువుతాను, నేను ప్రయాసపడవలసింది నేను ప్రయాసపడతాను, నేను ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తూనే ఉంటాను. ఎన్నిసార్లు ఓడిపోయినా నేను ఏం చేస్తాను? మరలా చేస్తాను, మరలా ప్రయాసపడతాను. అలా చెప్పి మనము ప్రయాసపడాలి. అప్పుడు మనల్ని అది వెతుక్కొని వస్తుంది. అయితే మనకి ఏం కావాలి? ధైర్యము కావాలి, నిబ్బరమైన మనస్సు కావాలి. అందుకే కీర్తనలో రాయబడి ఉంది, 27వ కీర్తన 14లో రాయబడి ఉంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని మరల అంటున్నాడు. ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొని. ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనుషులతో మాట్లాడితే మీ సమస్య ఎవరితోనైనా చెప్పండి, మంచి ఒక విశ్వాసితో చెప్తే పర్వాలేదు. అందుకని మరలా చెప్తున్నాను, స్త్రీలు చాలామంది ఉన్నారు, మీ సమస్య మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు అంటే, మీరు ఎవరితో చెప్తారనే దాన్ని బట్టి మీ విశ్వాసం ఉంటుందండి. మీరే సమస్యలో ఉంటారు, మీరే బాధలో ఉంటారు, మీరు ఎవరి దగ్గరైనా పోయి, నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, మీరు ఒక చిన్న తలనొప్పి ఉంటుందండి మీకు, మీరు పోయి చెప్తారు, అబ్బా ఇక్కడ తలనొస్తుంది, నైట్ అంతా నిద్రలేదా అంటే పక్కింటి వారు ఏమంటారు? ఏం కాదు, ప్రార్థన చేద్దాం, దేవుడు స్వస్థపరుస్తాడు అని. ఏం కాదని మిమ్మల్ని ధైర్యపరిస్తే పర్వాలేదు. ఏమంటారు తెలుసా?
మంచిగా చూసుకో, బ్రెయిన్ ట్యూమర్ ఏమో, గడ్డ వచ్చిందేమో, నీకు ఆపరేషన్ చేయవలసిందేమో. మా పక్కింట్లో మొన్న ఆమె అట్లనే చనిపోయింది. మీరు ఏదైనా ఆహారం తిని జస్ట్ గ్యాస్ట్రిక్గా మీకు పెయిన్ ఉంటుంది. ఒకవేళ అట్లా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చి మీ పక్కింట్లో అంటే ఇలా ఛాతీలో మంటగా ఉంటుంది, అయ్యో మొన్ననే ఒకడు ఇట్లాంటి నొప్పి అన్నాడు, రాత్రి 2 గంటలకు చనిపోయాడు. పక్కింటి వాళ్ళతో కానీ అవిశ్వాసులతో కానీ మీరు మాట్లాడితే ఇటువంటి జవాబే వస్తుంది. కానీ మీరు ఎవరితో చెప్పుచున్నారు? ఇక్కడ ఈయన అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొని. మీకు ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి. తప్పకుండా మీ డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని దేవుడే నడిపిస్తాడండి. తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడు, సరి అయిన డాక్టర్స్ దగ్గరకు నడిపిస్తాడు. మొన్న చెన్నైకి పోయినప్పుడు సడన్గా నాకు ఒక గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిందండి. ఈ మెనోపాజ్ సిండ్రోమ్ అంటారు. దానిని బట్టి ఏదో వస్తే నాకు నొప్పి టాబ్లెట్స్ ఏం పడదు. నేను కొన్ని నొప్పి టాబ్లెట్స్ వాడుకున్నాను, అది గ్యాస్ బాగా ఇదైపోయి నాకు ఆ శరీరంలో 5 ఆపరేషన్స్ అయి ఉన్నది కదా, అందుని బట్టి నాకు ఎప్పుడు గ్యాస్ ఫార్మేషన్ అవుతుందండి. బాగా నొప్పి, ఎటువంటి నొప్పి అంటే మంచంలో కూర్చోలేకపోయినాను. ఆ నొప్పిలో ఇంకా వేరే ఎవరైనా అయితే ఆ రోజు ఇంకా అంతే వారు కదా, నేనైతే కింద దొర్లడం ప్రారంభించాను నొప్పిలో. అంత భయంకర ఆ నొప్పిలోనే పోయి ఉదయకాలం ఒక చర్చిలో పోయి ప్రసంగం చేసి ఆ నొప్పితోనే మాట్లాడి, కడుపును పట్టుకొనే మాట్లాడి అన్నీ ముగించుకొని రూమ్కి వస్తున్నప్పుడు ఆ డ్రైవర్ను చెప్పి ఒక హాస్పిటల్ పోమని చెప్పి హాస్పిటల్లో పోయి డాక్టర్ దగ్గర టాబ్లెట్ తీసుకున్నాను. అయినా మధ్యాహ్నం తగ్గలేదు. ఆమె ఇచ్చిన టాబ్లెట్ ఇంకా ఎక్కువైంది. సాయంత్రం వరకు భయంకరమైన నొప్పి. ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా అంటున్నారు. అక్కడ ఉన్న పెద్ద హాస్పిటల్ అక్కడ తీసుకుపోతాను. ఒక ధనవంతుడు, హాస్పిటల్ పోదాం, ఇప్పుడే పోదాం, అడ్మిట్ అయిదాం. నాకు తెలుసు అప్పలోకి పోదాం అంటున్నారు. నేనన్నా నా అపోలో హాస్పిటల్ పోతే నన్ను గుచ్చి ఇంకా నా మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అంత నా కథ అయిపోతుంది. ఇక్కడికి నేను రాను. ఎందుకంటే జడ్సనయ్య గారికి శరీరంలో ఏ రోగం లేదు. ఒక రోజు పోతే ఆయన కొలెస్ట్రాల్ 10 నుండి 15 ఉందండి. దీనికి ట్యాబ్లెటే అవసరం లేదు. దానికి ఇచ్చారు ఒక సూట్ కేసు నిండా ట్యాబ్లెట్. తర్వాత అవన్నీ వేసుకొని చాలా కష్టపడ్డాను. నేను అన్నాను, ఇవన్నీ తీసి పారేయండి, అవన్నీ వేసిండే. చివరికి చెత్త డబ్బాలు వేసినాక ఆయన ఆరోగ్యము మంచిగా అయింది. ఇంకా అన్నారు, ఇప్పుడు మన బ్రదర్ కానిస్టన్ గారు ఉన్నారు, వారి కూతురు చదువుతున్న హాస్పిటల్ ఎంజీఆర్ మెడికల్ కాలేజ్ పోదాం. నేను అన్నాను, మెడికల్ కాలేజ్ పోతే స్టూడెంట్స్కి లెసన్ నన్ను పెట్టుకొని లెసన్ చేసేస్తారు. ఎక్స్పెరిమెంట్, నా బాడీని ఎక్స్పెరిమెంట్కు వాడుకుంటారు. నేను అన్నాను, ఆ డాక్టర్ లేడీ డాక్టర్ దగ్గర పోతే మీకు పెల్విక్లో ఆ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ స్కానింగ్ చేశారు, ఈ స్కానింగ్. నేను డాక్టర్తో ఖచ్చితంగా నేను చెప్పాను, నేను ఉదయం ఈ ట్యాబ్లెట్ వాడాను, ఈ మెఫ్తాల్ స్పాస్ వాడాను, ఇవన్నిటిని బట్టి నాకున్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. డాక్టర్కి నేను ట్రీట్మెంట్ ఏం చేయాలో చెప్పానండి. నాకు ఈ ఇంజెక్షన్ ఇవ్వండి, ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. ఆ ఇంజెక్షన్ తప్పకుండా తెలుసు నాకు వామిటింగ్ వస్తుందని, ఆ ఇంజెక్షన్ పడదు. అయితే నేను చెప్పిన మెడిసిన్సే ఆమె ఇచ్చారు. ఆ రోజు వామిటింగ్ అయింది. ఆ రోజు నేను కష్టపడినట్టు లైఫ్లో ఎప్పుడు ఈ పిల్లల తర్వాత అప్పుడే వామిటింగ్ చేసుకుంటున్నాను, 15-16 సంవత్సరం తర్వాత. అయినా ఆ రోజు చాలా కష్టపడ్డాను, కానీ దేవుణ్ణి స్తుతించాను. ఎందుకు తెలుసా? చిన్న ట్రీట్మెంట్తో నా సమస్య తీరింది. ఒకవేళ నాకు ప్రార్థన అనుభవం లేకపోతే, దేవుని యందు నాకు నిరీక్షణ లేకపోతే నాకేమైతే తెలుసా? నాకు కలవరం వస్తుంది. ఏమొస్తుంది? కలవరం వస్తుంది, తొందరపట్టు వస్తుంది. అయ్యో నేను ఏం చనిపోతానేమో, ఏంటండి నాకేదో అయిపోయిందేమో, ఎక్కడన్నా పోదాం, పెద్ద హాస్పిటల్లో పోయి అడ్మిట్ అవుదాం. పోగానే ఇంకా కోసి మనల్ని ఏం చేస్తారు, ముక్కలు చేసేస్తారు. అందుకని హాస్పిటల్ తప్పు నేను చెప్పట్లేదు. ప్రార్థన చేయండి, ప్రభువా నేనేం చేయాలి? ఆ నొప్పి మధ్యలో కూడా నేను కింద కూర్చొని దొర్లుతున్నప్పుడు కూడా ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను సరి అయిన చోటికి నడిపించి. అప్పుడు నాకేమొచ్చింది తెలుసా? ఒక నిబ్బరమైన మనసు వచ్చింది. నిబ్బరమైన మనసు. ఎటువంటి మనసు అంటే, నా ప్రణాళిక నీ జీవితంలో ఉంది గనుక నీకు ఏమీయూ కాదు, నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. దర్శనయ్య గారు చాలా భయపడ్డారు. ఆయన నా లైఫ్లో చూసి నన్ను అట్లా భయపడలే, నన్ను మోసుకొనే వెళ్ళారు ఆ రోజు. ఆయన అంత భయంతో ఏమైపోతుందో అని భయము. కానీ నేను అన్నాను, నాకు ఏమీయూ కాదు.
అయినా నేను అన్నాను, నాకు ఏమీయో కాదు, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హాస్పిటల్లో పోయి చెప్పిన రీతిగానే జరిగింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ దేవుడు నన్ను బలపరిచాడు. ఈవినింగ్ సాయంత్రం వేళ బలంగా వాడబడ్డాను. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ విశ్వాసం దేవుని మీద ఉన్నప్పుడు, మీ విశ్వాసము ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు, ఆ ప్రార్థన ద్వారా మీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము ద్వారా మీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ద్వారా మీకు పరిశుద్ధాత్మ ఇస్తున్న నిబ్బరమైన మనసు వస్తుంది. ఈ కలవరము మీ జీవితంలో ఉండదు. అందుకే ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఈ నిబ్బరముగా ఉంచుకోవడం, కలవరం లేకుండా నిబ్బరంగా ఉండడానికి ఒకే ఒక మార్గం కనిపెట్టడం. ఎలా కనిపెట్టాలంట? పక్షురాజు వలె కనిపెట్టాలి. ఇప్పుడు పక్షురాజు గురించి చెప్పబోతున్నాను. ఈ పక్షురాజు గురించి ఏం చెప్పబడిందంటే, పక్షుల జాతిలో ఇప్పుడు మనుష్య జాతికి ఆయుష్ కాలము ఎంత అండి? 120 సంవత్సరం. 120 సంవత్సరానికి ఎక్కువ ఎవరు బ్రతకలేరు. అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఒక పక్షి జాతిలో ఎక్కువ ఆయుష్ కాలం ఉన్న పక్షి పక్షిరాజు అంట. ఈ పక్షిరాజు యొక్క ఆయుష్ ఎంత అంటే 70 సంవత్సరములంట. ఎంత అండి? 70 సంవత్సరం, 70 years. అంటే ఒక పక్షిరాజు 70 సంవత్సరము బ్రతకాలంటే ఇది ఎలా సాధ్యమని వారు చెప్తున్నారు. అది సాధారణంగా ఒకేసారి, ఇప్పుడు మనం మానవులకు తెలిసి ఏంటంటే, మన వయసు పెరుగుతూ ఉంటే మన బలం ఎక్కువైపోతుందా తగ్గుతుందా? తగ్గుతుంది, అవునా కదా? తగ్గుతుంది. కానీ పక్షిరాజు వలె మీరు బలం పొందుదురు అంటే అర్థం ఏమిటి? పక్షిరాజు లాంటి బలం ఎటువంటి బలం? ఇక్కడ ఈ పక్షిరాజు గురించి రాయబడి ఉంది. మొదటి 40 సంవత్సరములండి, దానికి వయసు పెరుగుతూనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక పక్షి ఆకాశంలో ఎగరడానికి కారణం ఏం తెలుసా మీకు? దాని యొక్క రెక్కలు, ఈకలు. దానికి ఉన్న రెక్కలు, ఈగలు. అది ఆకాశంలో ఎగరడానికి దానికి అవసరమైన ఈ రెక్కలు, ఈగలంతా ఏమవుతుందంటే 40 సంవత్సరంలో బరువు ఎక్కిపోతుందంట. బరువు ఎక్కిపోతుంది. ఆ బరువు ఎక్కినప్పుడు ఏమవుతుందంటే, అది ఇంకా పైకి ఎగరలేక, ఆకాశంలో ఎగరలేక అది ఛాతి కదా అతుక్కొని పోతుందంట ఆ రెక్కలంతా కూడా. అది మాత్రం కాదు, దానికి బలానికి కారణము దాని ఆహారము. అంటే ఈ ఆహారం తినాలంటే దానికి ఉపయోగించబడుతున్నది ఏమిటంటే, ఈ గోళ్ళు ఉంటుంది కదా, చాలా క్లాజ్ అంటారు ఇంగ్లీష్లో. గోర్లు అనేది తెలుగులో ఉంది కానీ అది కరెక్ట్ పదం కాదు. ఈ క్లాజ్ అంటే చాలా షార్ప్గా ఉంటుందండి. అది దేన్నైనా పట్టుకుంటే, ఒకసారి పట్టుకుంటే వదిలిపెట్టదు. ఇంత షార్ప్గా ఇంకా పొడుగ్గా ఉన్న ఆ గోర్లు, మీరు ఈ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చూసి ఉన్నారేమో, మనుషులు కూడా కొందరు పెంచుతూ ఉంటారండి గోళ్ళు. ఈ గోల్ పెంచుతూ ఉంటే కొన్ని లెంత్ వరకు మాత్రమే అది స్ట్రైట్ ఉంటుంది. తర్వాత ఏమైపోతుందో తెలుసా? వంగుతుందండి. ఇలా వంగి 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 ఎండ్రికల్లాగా అంత పొడవుగా పెంచుకొని ఉంటారు, స్ట్రైట్గా ఉండదు. అంటే అదే రీతిగా ఈ పక్షిరాజుకి ఆ గోళ్ళు పెరుగుతున్నప్పుడు అది చాలా గట్టిగా అయిపోతుంది, ఆ షార్ప్నెస్ పోతుంది, ఇలా వంగిపోతుందంట. ఇట్లా వంగితే ఇలా పట్టుకోవడం ఏంటంటే కష్టమైపోతుంది కదా. ఇలా వంగిపోతుంది, ఇలా వంగిపోతుంది, గోళ్ళు అలా వంగిపోతుంది. ఇంకా దానికి ఆహారం తినడానికి ఉపయోగించే ఈ ముక్కు, ఈ నోజ్ అంటారు, ఈ ముక్కు ఏమైపోతుంది? అది కూడా ఇలా వంగిపోతుందంట. అంటే ఇలా పట్టుకోవడానికి ముందు ఇలా వంగిపోతే దానికి ఆహారం తినడం కానీ ఆహారం పట్టుకోవడం కానీ 30 సంవత్సరముల నుండి 40 సంవత్సరం వరకు దానికి చాలా కష్టమైపోతుంది. అయితే ఈ పక్షిరాజు తీర్మానిస్తుందంట, ఇంకా నేను బలము పొంది ఈ యవ్వనకాల బలము నాకు తిరిగి రావాలంటే కనిపెట్టాలి. అది ఎలా కనిపెడుతుందంట? నేను దానిలో ఈరోజు పోయి ఆ పక్షిరాజు గురించి బైబిల్లో కాదండి, ఇంటర్నెట్లో పోయి దాని గురించి మొత్తం చదివి చూశాను. అక్కడ రాయబడి ఉంది, అది ఒక నిర్ణయం చేస్తుంది, ఇలాగే ఉంటే త్వరగా చనిపోవాలి. ఆ పక్షిరాజు ఏం చేయాలి? 40 వయసులోనే చనిపోవాలి. కాదు, ఇంకా 30 సంవత్సరం జీవించాలంటే అది ఒక తీర్మానం చేస్తుంది. కనీసం ఒక చాలా కష్టం, పెయిన్, నొప్పితో కూడిన కనిపెట్టడం ఆ జీవితంలో రావాలి. ఆ కనిపెట్టడం ఎన్ని రోజులు తెలుసా? దాదాపు 150 దినములు, 150 days అది
ఒక చాలా నొప్పి అయిన ఒక పరిస్థితికి పోవాలి. అక్కడ దేవుడు అద్భుతం ఏం చెయ్యడు అక్కడ. కానీ ఆ కనిపెడుతున్న పక్షి ఒక దేవుడిచ్చిన జ్ఞానము అది ఏం చేస్తుందంట, అది ఎప్పుడు శిఖరం మీదనే నివాసం చేస్తుంది. ఈ జాతి అయిన పక్షిరాజు ఈ చెట్లలో నివాసం చేయదు. కొండ శిఖరముల మీద, పర్వతం మీద దానికి ఒక గూడును చేసుకొని, ఎక్కడో సందులో ఒక గూడును చేసుకొని అక్కడ నివాసం చేస్తుందంట. ఇది తన గూడుకు ఇంకా పైన ఉన్న ఏదైనా ఒక పర్వతం మీద, ఒక కొండ మీద పోయి అది కూర్చుంటుంది. ఆ గూడు దగ్గర అది కూర్చొని ఏం చేస్తుందంట, మొట్టమొదటిగా దాని ముక్కు ఉంది చూడండి, ఆ ముక్కును ఆ కొండలో గుద్ది ఏదో ఒక రీతిగా అంత ముక్కును పీకేస్తుందంట. అలా వంగిపోయిన ముక్కును తన చేతులతో ఆ ఒక కొండ మీద, ఆ బండ మీద కొట్టి ముక్కును తీసేస్తుందంట. ఒకసారి ఆలోచించండి, ఆ ముక్కు దాని శరీరానికి చాలా లోతుగా అతుక్కొని ఉంటుంది. అంటే ముక్కును పీకేయడం అంటే ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగి ఉంటుందండి? చాలా నొప్పి అండి. అది కూర్చున్న బండలో రక్తం కారుతుందంట అక్కడ. అయినా దాని మీద కూర్చొని ఆ నొప్పిలోనే ఇంకా ఏమి ఆహారం అది తినకుండా, ఏమీ లేకుండా ఆ బండ మీద కూర్చొని ఆ పక్షి అలా కనిపెడుతూ కొన్ని రోజులు ఉంటుందంట. కానీ అక్కడ ఏ ట్రీట్మెంట్ లేదు ఆ పక్షిరాజుకి. అది కనిపెడుతున్నప్పుడే ఆ ముక్కులో నుండి కొన్ని రోజులు ఈ బ్లీడింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఆ పుండు మానిన తర్వాత కొత్త ముక్కు మళ్ళా మనకి ఎలా గోర్లు మొలిసి వస్తుందో ఆ రీతిగానే దానికి ముక్కు మళ్ళా మొలిసి వస్తుంది. ఆ క్రొత్తగా ఒలిసి వస్తున్న ఆ ముక్కు అది చాలా షార్ప్గా ఉంటుంది. క్రొత్తగా యవ్వన కాలంలో ఉన్న ఒక ముక్కులాగా ఆ షార్ప్గా అంత చూరుగా ఉంటున్న ఆ ముక్కు వస్తుంది. ఈ ముక్కు వచ్చిన వెంటనే అది బయలుదేరదండి పక్షిని పట్టుకోవడానికి, ఆహారం తినడానికి అది బయలుదేరదు. తర్వాత చూస్తుందంట, ఈ చేతిలో ఉన్న గోర్లంతా ఇలా వంగిపోయి ఉంది కదా, దీనికి ఏం చేయాలి? ఇప్పుడు బయలుదేరి వచ్చిన ఆ ముక్కును ఉపయోగిస్తుందండి. దేనికి తెలుసా? ఈ చేతిలో, ఆ రెండు చేతిలో ఉన్న ఆ గోళ్ళంతా అది పీకేస్తుందంట. చేతిలో ఉన్న గోర్లు పీకేస్తే ఏమవుతుందండి? మన మనుషులకు తెలుసు, చేతిలో ఉన్న గోర్లు ఎప్పుడు చేతిలో ఉన్న చర్మానికి అతుక్కొని ఉంటుంది కదా. గోర్లు పీకేస్తే ఏమవుతుంది? మొన్న ఎవరితోనో మాట్లాడాను, ఒక ఆంటీతో. ఆంటీ మీరు ఎందుకు ఆంటీ మీటింగ్కి రాలేదంటే, ఆమె అన్నది ఎక్కడో నడుస్తున్నప్పుడు ఆ కాళ్ళలో ఉన్న చివరి గోరు దేనికో తగిలి అది పగిలిపోయిందంట, మొత్తం వచ్చేసిందంట. అంటే డాక్టర్స్ అన్నారంటే ఇంకా లోపల ఉన్నది కూడా మొత్తం తీసేసి ఆపరేషన్ చేస్తేనే మీరు మరలా నడవగలుగుతారు, లేకపోతే సెప్టిక్ అయిపోతుందని ఆ గోరు తీసేస్తే అది 10 రోజులు అయిందంట ఆ పుండు మానడానికి. మనుషులకు ఎలా ఉందో అలాగే ఆ పక్షి కూడా ఉంటుంది. ఈ పక్షి ఆ 10 వ్రేళ్లలో ఉన్న ఆ గోళ్ళను పీకేస్తే ఇప్పుడు ఎక్కడి నుండి రక్తం కారుతుందండి? దాని కాళ్ళలో నుండి. కాళ్ళు చెప్పండి, చెయ్యి చెప్పండి, ఆ రెండే ఉంది దానికి. కాళ్ళు అదే, చెయ్యి అదే. వీటిలో నుండి రక్తం కారుతున్నప్పుడు అది కనిపెడుతూనే ఉంటుందంట, ఎప్పుడు ఈ గోర్లు మళ్ళా మొలసి వస్తుందని. ఇంకా రెండోదిగా ముక్కు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గోర్లు మొలసి రావడం ప్రారంభిస్తుంది. ఈ గోర్లు మొలిసి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? దానికి మరలా అది షార్ప్గా ఉంటుందంట, నూతనంగా ఉంటుందంట. ఇప్పుడు ముక్కు వచ్చేసింది, గోర్లు వచ్చేసింది, కానీ ఈ పక్షిరాజుకు ఇంకొకటి ఉంది ప్రాబ్లం. ఎక్కడ తెలుసా? దాని ఈకలు. ఆ ఈకలు ముదిరిపోయి చాలా బరువు ఎక్కిపోయి ఉంది. ఇప్పుడు ఆకాశంలో ఎగరాలి. ఈ ఆకాశంలో ఎగరాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు తనకున్న ముక్కుతోనూ తన చేతిలో ఉన్న ఈ గోళ్ళతోనూ ఏం చేస్తుందో తెలుసా? తన శరీరంలో ఉన్న ఆ రెక్కల్లో ఉన్న ఈకలను ఆ బండ మీద అలా కొడుతుందంట. అది కొట్టి శరీరంలో ఉన్న ఈకలంతా ఊడదీస్తుంది. తన ముక్కుతోనో ఈ గోళ్ళతోనో తన శరీరంలో ఉన్న రెక్కలు, తన శరీరంలో ఈకలు అన్నిటినీ ఏం చేస్తుంది? పెరికివేసి తీసేసి శరీరం అంతా కూడా ఎంత మాత్రము రెక్కలు లేకుండా, ఈకలు లేకుండా మొత్తం పీకేసినప్పుడు శరీరం అంతా రక్త గాయముతో ఉంటుందంట.
ఈ రక్త గాయంలో అది ఎన్ని రోజులు కనిపెట్టదంట. ఇవన్నీ ఊడదీసి ఇవన్నీ పీకేసి ఈ రక్త పుండు అంతా మాని మళ్ళీ కొత్త రెక్కలు ఇవన్నీ రావడానికి మళ్ళా 5 నెలలు పడుతుందంట. ఇప్పుడు చూడండి, మనము ఉపవాసం అనేది 1 రోజు 2 రోజు ఉపవాసం ఉండడానికి మనం కష్టపడుతూ ఉంటాం కదా. కానీ ఈ పక్షి రోజు ఏమి తినకుండా 6 నెలలండి. 150 రోజులంటే ఎన్ని రోజులండి? దాదాపు 6 నెలలు. 5 నుండి 6 నెలలు అవి ఏం చేస్తుంది? కనిపెడుతుంది. ఈ 5 నెలలు 6 నెలలు కనిపెట్టే అంత సమయంలో అది శరీరం ఏమైపోతుంది అనుకుంటున్నారు? 4 రోజుల ఉపవాసం ఉంటే మన ముఖంలో తెలిసిపోతుంది, శరీరంలో తెలిసిపోతుంది. పక్షిరాజు గురించి చెప్తున్నాను. ఆ 150 దినముల్లో ఇప్పుడు దానికి నూతనమైన రెక్కలు, నూతనమైన ఈకలు, నూతనమైన ముక్కు, నూతనమైన గోర్లు, శరీరము నూతనంగా తేలికగా హాయిగా ఏ క్రొవ్వు లేకుండా ఆ శరీరంలో ఉన్న క్రొవ్వు అంతా కరిగిపోతుంది. శరీరంలో ఉన్న క్రొవ్వు అంతా కరిగిపోయి ఇప్పుడు ఆ బాడీ, ఆ శరీరం ఎంత తేలికగా అయిపోతుంది అంటే ఆకాశంలో ఎగరడానికి. అందుకే ఈ వాక్యంలో రాయబడి ఉంది, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంత పైకి ఎగరాలంటే ఆ బాడీ అంత లైట్ అయిపోవాలి. అంటే ఉన్న అన్ని జంతువుల్లో, అన్ని పక్షుల్లో ఆకాశంలో చాలా పైకి ఎగిరే ఒకే పక్షి ఏం తెలుసా? పక్షిరాజు మాత్రమే. అంటే ఈ పక్షిరాజు యొక్క ప్రభావము, అంటే ఇటువంటి నూతన బలం పొందినాక దానికి ఉన్న ఇంకొక బలం ఏం తెలుసా? నూతన బలంలో ఈ పక్షిరాజుకున్న ప్రత్యేకత గురించి నేను ఈరోజు చదివాను. అది నివాసం చేయడం, కొండలో నివాసం చేస్తుంది. రెండవదిగా దాని కను చూపు ఉంది చూడండి, దృష్టి, విజన్ అంటారు. ఆ విజన్ ఎటువంటిదంటే మనుషుల కన్నా విజన్కు ఎన్నో రెట్లు, 100 రెట్లు ఎక్కువ. అంత హైగా దాదాపు 40,000 30,000 ఫీట్ హైట్ పోయినా కూడా ఆ భూమి మీద నడుచుచున్న చిన్న ఆ కోడి పిల్ల కూడా ఎక్కడి నుండి కనబడుతుంది? అంత హైట్లో నుండి అంత సున్నితంగా కనబడుతుందంట. మన క్రైస్తవ జీవితంలో ఎక్కడ దర్శనము లేదో, విజన్ అనేది దర్శనం అంటారు, అక్కడ ప్రజలు ఏమైపోతారు? నాశనం అయిపోదురు అని రాయబడి ఉంది. అంటే మనకు ఆత్మీయ జీవితంలో దేవుని గురించిన దర్శనం మనకు కావాలంటే మన విజన్, మన కనుదృష్టి, ఈ కనుదృష్టి కాదండి, ఈ ఆత్మీయ నేత్రంలో ఉన్న కనుదృష్టి కాదు. ఇది గుడ్డిగా అయిపోయినా పర్వాలేదు, ఆత్మీయ జీవితంలో ఉన్న గుడ్డితనము రాకూడదు. మీరు కళ్ళు మూస్తే దేవుని సన్నిధిని అనుభవించాలి. అయితే ఇది అంత ఆకాశంలో పైకి ఎగురుతూ దాని విజన్ చక్కగా కనబడుతుంది. అది మాత్రం కాదు, దానికి ఉన్న ఒక మంచి బలం ఏం తెలుసా? ఆకాశంలోనే అది యుద్ధం చేస్తుందంట. యుద్ధ వీరుడు అని చెప్పాలంటే ఆ యుద్ధము చేసే, పోరాడే ఒక బలము ఈ ఒక్క పక్షికి మాత్రమే ఉంది. ఫియర్స్ ఫైటర్, పోరాడుచున్న స్వభావము, ఎంత మాత్రం అది ఓడిపోదు. అందుకని ఈ రోజుల్లో ఫైటర్ ప్లేన్ ఉంది చూడండి, మన ఎయిర్ ఫోర్స్లో ఈ యుద్ధానికి ఉపయోగిస్తారు కదా ఆ విమానముల్లో అమెరికా దేశంలో ఉన్న ముఖ్యమైన ఒక విమానానికి పేరు ఈగల్ F-15 అని పేరు పెట్టారంట. ఈగల్ అంటే పక్షిరాజు పేరున యుద్ధ విమానానికి పెట్టారు. ఒక క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంలో ఎవరితో పోరాడుతున్నారు? మనుషులతో పోరాడాలి. అంటే నేను యుద్ధం చేయమని, గొడవ పడమని నేను చెప్పలేదు. ఎవరితో పోయి గొడవ పడకండి. ఎందుకంటే మనం పోరాడుతున్నది మనుషులు కాదు, వారి వెనుక ఉన్న దురాత్మ శక్తులతో. వారి ద్వారానే దురాత్మ పనిచేస్తుంది కనుక మనం పోరాడుతున్నది రక్తముతో మాంసంతో కాదు, అంధకార శక్తులతోనూ లోకనాథులతోనూ మనం పోరాడుచున్నాం. ఎఫెసీ పత్రిక 6:12 రాయబడి ఉన్నది. అంటే మనం పోరాడుచున్న ఈ పోరాటంలో ఇక్కడ రాయబడి ఉంది, అటువంటి స్వభావము ఈ పక్షిరాజుకు ఉందంట. ఈరోజు ఒకవేళ
మనము మిమ్మల్ని ఎవరిని కూడా మీరు రక్తం కారాలి, అది ఊడదీయండి, ఇది ఊడదీయండి, ఇవన్నీ నేను చెప్పడం లేదు. కానీ పక్షిరాజు అవన్నిటిని నూతన బలం పొందడానికి ఏం అనుభవిస్తుందండి? పెయిన్ అంటే ఏంటి? నొప్పి, బాధ, కనిపెట్టడం. 150 దినములు, 7 సంవత్సరాల ఆయుష్లో 150 దినములు అది ఏమి తినకుండా శరీరం అంతా రక్తం కారుచు అది వేదనను అనుభవించిందంటే, మన కొరకు అటువంటి వేదన ఎవరు అనుభవించారండి? యేసు తన శరీరంలో తన తల నుండి కాళ్ళ వరకు శరీరం అంతా రక్తము కారుచు మన కొరకు ఆయన శ్రమను అనుభవించాడు. కానీ మనం ఆ రీతిగా అనుభవించలేము. కానీ క్రైస్తవ జీవితం అనేది కనిపెట్టడం. ఎటువంటి సమయంలో కనిపెట్టడం? ఉపద్రవంలో, వేదనలో, దుఃఖంలో కనిపెట్టడం. ఆ రీతిగా మనం కనిపెట్టినప్పుడు ప్రభువా తగ్గిన కాలంలో మీరు ఆశ్చర్యకార్యము చేస్తారు, తగ్గిన కాలంలో నన్ను హెచ్చిస్తారు, తగ్గిన కాలంలో నన్ను బలపరుస్తారు, తగ్గిన కాలంలో నా జీవితంలో మీరు గొప్ప కార్యము చేస్తారు. అయితే ప్రార్థనలో నేను కనిపెడతాను. ప్రార్థించే అనుభవం మీకు ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు. మీకు ఉందా అండి? సిస్టర్, కొందరు అంటారు స్త్రీలు అంతా సాకులండి, మాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదమ్మా, మీ పిల్లలతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు, భర్తతో ఎలా గొడవపడాలో తెలుసు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు కదా. అదే రీతిగానేనండి. అంటే దేవునితో గొడవపడలేరు, కానీ మాట్లాడడమే ప్రార్థన. అంటే మాట్లాడడం, దేవునితో మాట్లాడడం. దానికి సమయం కావాలండి, వేచి ఉండడం, కనిపెట్టడం. ఈ కనిపెట్టడం లేకపోతే మీరైనా నేనైనా సరే మన జీవితం ఏమైపోతుంది? సొమ్మసిల్లి పోతుంది, కలవరం వస్తుంది, కారణం లేని సమస్యలు మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది. ఈజీగా ఓపు లేకుండా, సహనము లేకుండా ఎవరితోనైనా నోరు పారేసుకొని ఏమైనా మాట్లాడుకొని ఏమైనా గొడవ చేసుకొని ఉంటారు. కానీ ఉపద్రవ దినములో కూడా మాట్లాడకుండా కనిపెట్టడానికి ఓపిక ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మీకు విశ్వాసం ఏమొస్తుందంటే, దేవుడే నా పక్షంగా మాట్లాడతాడు, నా కొరకు యుద్ధం చేయువాడు యెహోవాయే నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు, నా కొరకు ఆయన మాట్లాడతాడు, నా పక్షంగా ఆయన ఉంటాడు. నా పక్షంగా దేవుడు ఉన్నప్పుడు నాకు విరోధి ఎవరు? అయితే ఇటువంటి విశ్వాసం రావాలంటే ఒకవైపు ప్రార్థనతో పాటు వాక్యం చదవడం కూడా ఉండాలి, వాక్యమును చదవాలి. అయితే ప్రార్థన, వాక్యం ఇవి రెండు మన జీవితంలో ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన ఇచ్చే బలము ద్వారా నిబ్బరమైన మనసును, ఎటువంటి హృదయము, అక్కడ రాయబడిన రీతిగా దావీదు అంటున్న రీతిగా నిబ్బరమైన మనసు ఇస్తాడు, ధైర్యమును ఇస్తాడు. అయితే మనకు ధైర్యం ఎలా వస్తుంది? మీరు కృంగిపోయినప్పుడు దావీదు చేసిన ప్రార్థన వలె విరిగిన నలిగిన మనసును ఆయన ఏం చేయడు? అలక్ష్యము చేయడు. ఒకవేళ విరిగి నలిగిపోయి ఉన్నారా, దేవుని సన్నిధిలో కుమరించండి, ప్రభువు నేను విరిగి నలిగిపోయి ఉన్నాను. దావీదు అంటున్నాడు, ప్రభువు నాకు నూతన హృదయమును సృష్టింపు, నాలో నూతనమైన మనస్సును, నూతన హృదయమును నాలో కలుగచేయండి, నాలో ఉన్న ఈ మనసును తీసివేసి నిబ్బరమైన మనసును నాకు దయచేయము. ఈ రీతిగా అడగండి. నాలో ఉన్న ఆ రక్షణ సంతోషంను మరల నాకు ఇవ్వండి. ఒకవేళ ఆలోచించండి, మీ జీవితంలో ఇక్కడ వచ్చాండి ఆరాధించారు, మీకు ఎవరైనా పుషప్ కావాలి, ఇంగ్లీష్లో పుషప్ అంటారు, ప్రార్థన చేయండి. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇంతకు ముందు ఇక్కడ రావడానికి ముందు మీ ఇంట్లో ఒంటరిగా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా ఎప్పుడు ఉన్నారు? నెలకొకసారి సెకండ్ సాటర్డే మీటింగ్. ఇది నిజమైన జీవితం కాదు. సిస్టర్ మాకు టైమే లేదండి. నాకు టైం ఉంటే మీకు తప్పకుండా ఉంటుందండి. నాకు టైం ఉంటే మీకు కూడా తప్పకుండా ఉంటుంది. కొంచెం సాక్రిఫైస్ చేయాలి, కొంచెం నిద్ర పోగొట్టుకోవాలి, లేకపోతే ఉదయం అందరూ లేవడానికి ముందు లేవాలి. యేసు ఉదాహరణ ఎటువంటిది అనుకుంటున్నారు చూడండి. శిష్యులందరూ లేవడానికి ముందు ఆయన తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే లేచిపోయి ఆయన ఏం చేశాడంట? ఒంటరిగా పోయి ప్రార్థన చేశాడు. ఎందుకు?
ఎందుకు తెల్లవారు ప్రార్థన కావాలని ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను ఒకే ఒక విషయం చెప్తాను. అందరు లేవడానికి ముందు మంచిగా తెల్లవారైనాక స్త్రీలకు ఏం వంట చేయాలి, ఉద్యోగానికి ఎప్పుడు పోవాలి, ఏం చదువుకోవాలి, ఇటువంటి ఆలోచనలు అంతా రావడానికి ముందే ఏం చేయాలండి? లేవాలి. లేదు సిస్టర్ మేము ఉదయం లేవలేం, అంత ఉదయం ఏం లేవాలని అందరు నిద్రపోయినాక చేయండి. అందరు నిద్రపోయినాక, నాకు రోజు 1 గంట 2 గంటకే నిద్ర పడుతుంది. రోజు మీటింగ్స్ ఉన్నా లేకపోయినా నేను పడుకోవడానికి రోజు 1 o'clock 2 o'clock అయిపోతుంది. రాత్రి కాలం అండి. పిల్లలందరినీ త్వరగా పంపించి 10:30కు కూర్చుంటాను. 10:30కు కూర్చుంటే బైబిల్ స్టడీ చదవడము, మెసేజ్ ప్రిపేర్ చేయడము, పాటలు పాడడము, ఆరాధించడం, చక్కగా బ్రదర్ రావడానికి ఆయన వచ్చేదాకా, కొన్నిసార్లు ఆయన వచ్చి నిద్రపోయినాక మళ్ళీ కూర్చుంటాను. మీ జీవితం ఒక సేవకురాలుగా నాకు అంత అవసరం అండి. ఒకవేళ మీకు అంత అవసరం లేకపోవచ్చు, కానీ కనీసం 1 గడి అయినను 1 hour, ఒక రోజుకు కనీసం 1 గంట సేపు మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీరు పడిపోవడం గ్యారంటీ అండి. ఎక్కడో పడిపోతారు. అది అవశ్యం. అయితే ఈరోజు ఒక తీర్మానం చేయండి. ఏమని? నెలకు ఒకసారి వచ్చి సెకండ్ సాటర్డేలో ఆరాధిస్తాం. ఆరాధన ఏంటండి? మా చర్చిలో బాగా ఆరాధన ఉంటుందండి, అందుకే అక్కడ పోతాం. నాకు ఎక్కడ పోయినా తృప్తి కలగదు. ఎందుకు తెలుసా? నేను చేస్తున్న ఆరాధనకు మించిన ఆరాధన కొన్నిసార్లు ఎక్కడ ఉండదు. మ్యూజిక్ బ్యాండ్ అని ఉంటుందండి, కానీ నా ఇంట్లో నేను DVD ప్లేయర్ వేసుకుంటే నా రూమే ఒక మ్యూజిక్ రూమ్ అయిపోతుంది. మీ ఇంట్లో చేయొచ్చు. మాకు అవన్నీ కొనడానికి ఎక్కడ సిస్టర్, మాకు డబ్బు ఉంది అంటున్నారు. టీవీ కొనడానికి డబ్బు ఉంది. DVD ప్లేయర్ 1000 రూపాయలకు కూడా వస్తుందండి. పాటలు, మీకు నచ్చిన పాటలు తెచ్చుకోండి. మీకు పాడడం మీకు తెలియదంటే ఆ పాటను DVD ప్లేయర్లో వేసుకొని దానితో కలిసి పాడండి. మా శామ్ అంటాడు నా గురించి, మా మమ్మీ ఇంట్లో రూమ్లో ఉన్న ఈ DVD ప్లేయర్ నోరు ఉంటే ఏడుస్తుందని. ఎందుకంటే దానికి రెస్టే ఉండదు. నేను ఆ గొప్పతనం గురించి చెప్పుకోవడానికి మీకు చెప్పడం లేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆశ ఉంటే మార్గము ఉంది. ఈరోజు మీకు నేను చెప్తున్నది ఏమిటంటే, ఇంకా రాబోయే దినములు మన దేశంలో కానివ్వండి, ప్రపంచ దేశంలో కానివ్వండి, అంత పీస్ఫుల్గా ఉంటుందని నేను చెప్పడం లేదండి. ఇంకా కష్టమైన రోజులు రాబోతుంది. ఇంకా కష్టమైన రోజులు వస్తుంది. అన్ని ధరలు పెరిగిపోతుంది. ఇంకా సంపాదించడం కష్టమైపోతుంది. ట్యాక్స్ పెరిగిపోతుంది. వర్షాలు తక్కువ అయిపోతుంది. తుఫాన్లు వస్తుంది, భూకంపాలు వస్తుంది. ఇవన్నిటి మధ్యలో కుటుంబంలో సమాధానం ఉండడం లేదు. క్రైస్తవ కుటుంబంలోనే ఇవన్నిటి మధ్యలో మీరు ఓపిక సహనంతో జీవించాలంటే ప్రార్థన జీవితం తప్పకుండా కావాలి. ప్రార్థన జీవితం నేర్చుకోండి, విడిచిపెట్టొద్దు. ఇంతవరకు చేస్తున్న తృప్తి లేదా, ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోండి, ఇంకా ఎక్కువ చేయండి. ఇంకా తృప్తి లేదంటే ఇంకా ఎక్కువ చేయండి. ఒక పూట తినకపోయినా పర్వాలేదు. అయితే ఈరోజు ఒక తీర్మానంతో మీరు వెళ్ళబోతున్నారు. ఏమని? క్రొత్త సంవత్సరం తీర్మానం కాదండి, సెకండ్ సాటర్డే తీర్మానం. ఏమని? ఒక రోజుకు 1 గడి అయినా నేను దేవుని సన్నిధిలో కనిపెట్ట, 1 గంట సేపు అయినా నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను. అట్లా అంటున్నవారు, మిమ్మల్ని చేతులు ఎత్తమని నేను చెప్పట్లేదు, అట్లా అంటున్నవారు మీ హృదయంలో తీర్మానం చేయండి. మేం చేస్తాము సిస్టర్ ఈ రోజు నుండి. మీరు పక్కన ఉన్న వ్యక్తికి చెప్పండి, నేను తీర్మానం చేస్తున్నాను. అయితే ఈరోజు ఇంతసేపు నేను పక్షిరాజు గురించి మాట్లాడాను. ఈరోజు అటువంటి నూతన బలంను మీరు పొందుకోవాలంటే మీరు కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధి నేను బలంగా అనుభవిస్తూ ఉన్నాను. కానీ ఈరోజు వచ్చిన మీరు ఒకవేళ మీ జీవితంలో వెనుకపడిపోయి ఉన్నారేమో, ప్రార్థన జీవితం లేకుండా సొమ్మసిల్లిపోయి కలవరముతో నింపబడి, ఇంకా హృదయంలో చేదు, ఇంకా ఒకరొకరి మీద అసూయ, సనుగడము, ఇటువంటి సమస్యతో ఉన్నారేమో, దీనికి ఒకే ఒక మార్గం, దేవుని సన్నిధిలో కనిపెట్టండి.
ఒకవేళ ఆ కనిపెట్టుతున్న దినములు బాధకరంగా ఉండవచ్చు, కానీ మనకు మించిన శోధనను ఎప్పుడు కూడా ఆయన మన జీవితంలో అనుమతించడు. దాన్ని తట్టుకోగలిగిన శక్తి, దాన్ని భరించే శక్తి మీకు ఉందని దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన పడిన శ్రమ కంటే ఇంకా గొప్ప శ్రమ మనం ఏం పడడం లేదు. ఎందుకంటే ఆయన సిలువలో సమస్తమును చేసి ముగించాడు. ఆయన ముగించాడు కనుక మనము అటు రీతిగా శ్రమ పడవలసిన అవసరం లేదు, కానీ కనిపెట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు చెప్పండి, మీ హృదయంను పరీక్షించండి. దావీదు గురించి దేవునికి ఇష్టమైన కార్యం, ఆయన చాలా తప్పును చేశాడు, అయినా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ప్రభువా, ఇదిగో నీకు విరోధముగానే నేను పాపం చేశాను ప్రభువా, నేను దోషి, నేను ఈ రీతిగా నేను పాపము చేసి ఉన్నాను. మీ జీవితం గురించి మీకు తెలుసు. మీరు ఎక్కడ పడిపోయారు, ఎక్కడ ప్రార్థనల నుండి వెనుక పడిపోయారు, ఎక్కడ మీ జీవితంలో అసూయ వచ్చింది, ఎక్కడ మీ జీవితంలో సహనము లేకుండా తొందరపాటులో ఏమేమి మనం మాట్లాడినామని మనకు తెలుసు, మీకు తెలుసు. ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. ఒకసారి పరీక్షించండి, దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ ఆత్మీయ నేత్రంలో తెరవబడాలి. ఈ సమయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు నేను వట్టి శరీర స్వస్థతల కొరకు నేను రాలేదు ప్రభువా, ఈరోజు మీరు నాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా, తొందరపాటులో నేను చాలా వరకు నేను మాట్లాడినాను ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి. లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్ జీసస్. ప్రభువా, నన్ను క్షమించండి. అడగండి, హృదయాంతరంగంలో నుండి అడగండి. ఆయనకు తెలుసు, మీ మనసు తెలుసు. ఆయన ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు, ఆయన నిర్లక్ష్యం చేయడు. తన ఎద్దుకు వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరిస్తాడు. మీరు చేసిన పాపము కానీ దోషము కానీ ఎటువంటిదైనా కూడా సరే, ఆయన మిమ్మల్ని క్షమించడానికి దయ కలిగి ఆయన సిద్ధముగా ఉన్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్య ఉంది. ప్రభువా, ఈ వాగ్దానము నాకు సొంతము, నాకు సొంతం ప్రభువా, నాకు సొంతము ప్రభువా. దేవుని బలమైన అభిషేకం మన మధ్య సంచరిస్తుంది. God's presence is moving here in Jesus. In Jesus' name. Hallelujah. 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 నా తల పైన ఏదో ఒక కిరీటం దిగి వచ్చినట్టు నేను అనుభవిస్తూ ఉన్నాను. ఓ హరిమని షందరబ. వాగ్దానంలో రాయబడి ఉంది, ఇదిగో నీతి అనే కిరీటం, నీతి అనే కవచం, నీ మీద కిరీటమును నేను ధరింపచేస్తానని. నా తల మీద ఉంచబడిన అదే కిరీటము, ఆ రాజరీక అభిషేకమును దేవుడు మీ తల మీద కూడా ఉంచుచున్నాడు. హల్లెలూయా.